హలో హాయ్ వెల్కమ్ టు ఇన్ మై కిచెన్ ఆఫీషియల్. ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇప్పుడైతే నేను చూపించేది ఏంటంటే, నేను చిన్న రసాలు మ్యాంగోస్ తీసుకున్నాను అనమాట. చిన్న రసాలు ఏంటంటే కొంచెం పులుపుదనం ఎక్కువ ఉంటుందనేసి నేను చిన్న రసాలు తీసేసుకొని కొంచెం మీడియం సైజ్ మ్యాంగోస్ తీసుకొని ఇలా పొట్టంతా తీసేసి ముక్కలుగా చేసేసుకొని ఇలా పెట్టేసుకున్నాను అనమాట. ఇవి వచ్చేసేసి 1.5 పావు అనమాట. అంటే 1250 గ్రాముల ముక్కలు అయ్యాయి అనమాట. ఈ 1250 గ్రాముల ముక్కలలో లైట్గా వేయించిన ఆవాల పౌడర్ వేసుకున్నాను. ఇది వచ్చేసేసి నేను ఒక 150 గ్రామ్స్ ఆవ పొడి వేసుకున్నాను అనమాట. సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి కేజీకి పావు కేజీ కారము, అలాగే కేజీకి పావు కేజీ సాల్ట్ అనేది తీసుకోవాలన్నమాట. ఇక్కడ నేను కారం అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. సన్న మిర్చి కారం అంటే ఇది, నేను చట్నీలో కారం కాదు కాబట్టి నేను ఇక్కడ వచ్చేసి పావు కేజీ సాల్ట్, పావు కేజీ కారం అనేది యాడ్ చేసుకున్నాను అనమాట. సరిపోతుంది. ఇది కేజీ పావు ముక్కలు ఉన్నాయి కాబట్టి వీటికి ఇది సరిపోతుంది అనమాట. అదే మీరు చట్నీ కారం వేసుకుంటే మాత్రము కంపల్సరీ ఒక 1100 గ్రామ్స్ కారం పడుతుంది అనమాట. అలా ఇప్పుడు దీనికి ఉప్పు కారం అనేది ఇలా యాడ్ చేసిన తర్వాత నేనైతే ఇక్కడ డైరెక్ట్ ముక్కల్లో వేసుకుంటున్నాను. కారపొడి కూడా ఒక 2 నిమిషాలు ఎండలో పెట్టేసేసుకొని కొంచెం తడి ఏం లేకుండా మంచి నీట్గా ఉన్న కారపొడి వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి వచ్చేసేసి 1/2 టేబుల్ స్పూన్ మెంతి పౌడర్ వేసాను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర ఉంటుంది కదండి, వేయించిన జీలకర్ర పౌడర్ కూడా వేసేసుకోవాలి. టేబుల్ స్పూన్ వేసుకున్నా పర్లేదనమాట. నేను ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. అలాగే వచ్చేసి పచ్చి మెంతులు అనేది కూడా పైనుండి ఇలా చల్లుకోవాలి. జస్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ కానీ పావు టేబుల్ స్పూన్ కానీ వేసుకుంటే అయిపోతుంది. నేను ఇక్కడ పావు టేబుల్ స్పూన్ పచ్చి మెంతులు వేసేసుకొని ఈ 2 వెల్లుల్లి గడ్డలు ఉంటాయి కదండి, అవి 2 పెద్ద సైజువి 2 తీసేసుకొని పొట్టి తీసుకొని ఇలా డైరెక్ట్ వేసేసుకున్నాను అనమాట. వేసుకొని ఇంకా మనమైతే చెయ్యికి తడి ఏం లేకుండా చూసుకొని, లేదంటే హ్యాండ్కి ఒక కవర్ కానీ అట్లా పెట్టేసుకొని అయినా కానీ ఇలా మంచి నీట్గా కలుపుకోవాలండి. చెయ్యితో కలిపితేనే ఇది బాగుంటుంది. ఇలా కలిపి పెట్టేసుకొని పక్కన పెట్టేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని దీంట్లో నేను వచ్చేసేసి పల్లి నూనెని యూజ్ చేశానండి. ఈ పల్లి నూనె అనేది వేసేసుకొని దీనికి పల్లి నూనె ఒక 1.5 కేజీ 1250 గ్రామ్స్ మ్యాంగో ముక్కలు అయిపోయాయి కాబట్టి నేను ఇక్కడ వచ్చేసేసి పల్లి నూనె అనేది 300 గ్రామ్స్ తీసేసుకుంటున్నానండి. మీరు 350 గ్రామ్స్ తీసుకున్న ప్రాబ్లం లేదు. నేను ఇక్కడ వచ్చేసేసి 350 గ్రామ్స్ ఆయిల్ అనేది తీసేసుకున్నానండి. తీసేసుకొని ఇప్పుడు ఇది ఆయిల్ మొత్తం బాగా హీట్ అయిన తర్వాత దీంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్, నేనైతే టేబుల్ స్పూన్ ఆవాలు, నాకు ఆవాలంటే కొంచెం ఇష్టము, చట్నీలో రావడము అలా తినడం బాగుంటుంది కాబట్టి 1 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ వేసేసుకున్నాను. అలాగే జీలకర్ర కూడా వేసాను. మెంతులు వేసుకున్నాను, పావు టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసేసుకొని ఇది కొంచెం నురుగు పైకి వస్తుంది కదండి, ఒకసారి గరిటెతో ఇలా తిప్పేసుకోవాలన్నమాట. ఇలా తిప్పిన తర్వాత ఏంటంటే ఇప్పుడు నేను దీంట్లోకి ఒక 4 ఎండుమిర్చి ఉంటుంది కదండి, అవి చిన్న ముక్కలుగా చేసేసుకొని ఇప్పుడు ఈ ఆయిల్లో వేసేసుకోవాలన్నమాట. ఇలా వేసేసుకొని మరొకసారి గరిటెతో తిప్పేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఆయిల్ అనేది హీట్ ఉందన్నమాట, చాలా హీట్ మసిలిన తర్వాత వేసాం కాబట్టి ఇప్పుడు మనకు ఒకసారి గరిటెతో ఇలా తిప్పేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలన్నమాట. ఆల్రెడీ మనం వేసిన ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి ఇవన్నీ కూడా వేగిపోయాయి కదా. ఇంగువ కూడా వేసుకున్నాను. ఇంగువ అయితేనైతే మీరు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు అనమాట. ఆల్రెడీ మనము వెల్లిపాయ ముద్ద కూడా వేస్తాం కాబట్టి. అలాగే 2 వెల్లుల్లిపాయలేమో పచ్చిగా వేసేసుకున్నాను. అలాగే ఒక 2 వెల్లుల్లిపాయ గడ్డలు మాత్రం తీసేసి ఇలా పచ్చ తీసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలా వేసుకున్నాను. ఎందుకంటే ఆయిల్ బాగా హీట్ మీద ఉంది కాబట్టి మనకి స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఆన్లో పెడితే మాత్రం వెల్లుల్లిపాయ అనేది మాడిపోతుంది అనమాట. ఇప్పుడు అదంతా వేసుకున్న తర్వాత ఫ్యాన్ కింద ఈ ఆయిల్ మొత్తం చల్లారనివ్వాలన్నమాట. చల్లారనిచ్చిన తర్వాత కొంచెం లైట్ గోరువెచ్చగా ఉన్నా పర్లేదండి, మొత్తం చల్లారిపోయినా పర్లేదు. నేనైతే ఇక్కడ లైట్ గోరువెచ్చగా ఉన్న ఆయిల్ని తీసేసుకొని ఈ మామిడికాయ ముక్కలలో కలిపేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఇందులో పచ్చికారం అవన్నీ ఉప్పు అన్నీ డైరెక్ట్గా పచ్చిగా వేసుకున్నా కాబట్టి లైట్గా వేడి ఉంటే సరిపోతుంది. ఆ ఆయిల్ అనేది వేసేసుకొని మరొకసారి మనం గరిటెతో కానీ ఇలా కలిపేసుకోవాలన్నమాట. నీట్గా మొత్తం కలిసే వరకు. ఈ చట్నీ అయితే ఏం తెలియని వాళ్ళు కూడా నార్మల్ కంటే ఈజీగా పెట్టేసుకోవచ్చు అండి. 4-5 కాయలు ఉన్నా సరే మనం ఈజీగా పెట్టేసుకోవచ్చు. కారం ఉప్పు అనేది మనం ఎలా తింటామో చూసుకొని వేసేసుకుంటే సరిపోతుంది, ఈజీగా చేసుకోవచ్చు. ఈ చట్నీ అయితే సూపర్ ఉంటుందండి. మీకు నచ్చిందా? ఒక సబ్స్క్రైబ్ మాత్రం ఇవ్వండి.